ఎక్స్పీరియన్స్లో మీరు డీల్ చేసిన స్ట్రగుల్స్లో ఇప్పుడు నాకు అర్థమైంది, ఒకటి ఆపర్చునిటీస్ రావడం, ఆర్ మేబీ మనం ఆ టైంకి అందుకోగలగడం అనొచ్చు మీరు చెప్పిన దాంట్లో. సెకండ్ది ఇది. ఇంకా ఏమున్నాయి పెయిన్ పాయింట్స్ ఏమున్నాయి ఇంకా? అంటే ఆబ్వియస్లీ జెంట్స్ కాబట్టి మేము అంతకంటే మేము డబ్బులు ఇచ్చి చేయడం, లేదా కొంతమంది వాళ్ళతో సీటింగ్ వెళ్తూ ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది. అంటే ఆ ర్యాప్ మెయింటైన్ చేస్తాడు. కానీ ఎంత చేసినా కానీ ఇన్ఛార్జ్ అనే అతను ఎండ్ ఆఫ్ ది డే అబ్జర్వ్ చేస్తాడు ఎవరు నిజంగా జెన్యూన్గా ఉన్నారు, ఎవరు బాగా టాలెంటెడ్గా ఉన్నారు. ఎందుకంటే ఏం చేసినా అది ఆ డోర్ వరకే, ఆ డోర్ దాటి మాత్రం ఎవరికి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే మేబీ వాళ్ళు వెళ్ళి ఆ పొజిషన్లో నిల్చోడానికి వాళ్ళు ఆ దారులు తొక్కుతున్నారేమో, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రూవ్ చేసుకోవాల్సింది అయితే డబ్బింగ్ ఆర్టిస్టే. ఎండ్ ఆఫ్ ది డే డబ్బింగ్ ఆర్టిస్ట్ అక్కడికి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలి. వీళ్ళు ఎంత ఏం చేసినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చెప్పిన వాయిస్ దానికి ఆ క్యారెక్టర్కి న్యాయం చేయాలి, దానికి ప్రాణం పోయాలి. ఫస్ట్ థింగ్ అతనే చెప్తున్నాడు అనేటట్టుగా ఉండాలి. అలా చేసి లైవ్లీగా ఉంటే డైరెక్టర్ సాటిస్ఫై అయితే మనకు నచ్చుతుంది.